హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్, అమృత, అరవింద్ అనేత్రే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 168వ భాగం. నేహ, హరీష్లు వెళ్ళిపోగానే ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. అప్పటికే పనంతా కంప్లీట్ చేసుకుని అర్జున్ కోసం పన్నీర్ కర్రీ తయారు చేస్తున్న అమృత కాలింగ్ బెల్ మోగడంతో ఒక చేత్తో గరిట పట్టుకుని మరో చేత్తో నుదుటి మీద పడుతున్న తల వెంట్రుకలను సరిచేసుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా నవ్వుతూ అర్జున్ నిలబడి ఉన్నాడు. అరే బావా, నువ్వేంటి అప్పుడే వచ్చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది. లోపలికి రాగానే తనని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు బాగా గుర్తొస్తున్నావమ్ము, అందుకే ఉండలేక వచ్చేశాను. అతని కౌకిట్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే గరిటను పక్కన పడేసి అర్జున్ వెన్ను మీద నిమురుతూ, ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు అని అడిగింది అమృత. ఏం లేదమ్ము, బానే ఉన్నాను. తనకి దూరం జరిగి, లేదు, నువ్వు దేనికో బాధపడుతున్నావు, నాకు చెప్పకూడదా బావా? అలాంటిదేమీ లేదే, నేను బానే ఉన్నాను అనగానే తన వైపే పరీక్షగా చూస్తూ, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వేడివేడిగా టీ తీసుకొస్తాను అనడంతో తన వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న టీని తీసుకొచ్చి చేతికిచ్చింది అమృత. అప్పటికే కాస్త ఫ్రెష్ అయి ముఖం తుడుచుకుంటున్న అర్జున్ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి కప్ చేతికి అందిస్తూ, ఇప్పుడు చెప్పు బావా, ఏమైంది? అరే ఏం లేదంటున్నాను కదే. లేదు, నా బావ ఎలా ఉంటాడో నాకు తెలీదా? నువ్వు దేనికో బాధపడుతున్నావు, అదేంటో నాకు చెప్పకూడదా బావా అని చెంప మీద తడుముతూ అడుగుతుంటే నవ్వుతూ చేతిలో ఉన్న కప్పు పక్కన పెట్టేసి అమృత చెయ్యి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నిజంగానే చెప్పమంటావా? హా నవ్వుతూ తనని కౌగిట్లోకి తీసుకొని, ఏం లేదమ్ము, మన మధ్య ఏం జరిగిందో నీకు అస్సలు గుర్తులేదు కదా? అవును బావా, ఒకవేళ ఎప్పుడైనా అది గుర్తొస్తే మనిద్దరిలో తొందరపడింది ఎవరైనా నువ్వసలు దాని గురించి ఆలోచిస్తావో, మనం వైఫ్ అండ్ హస్బెండ్ దాని గురించి ఆలోచించి ఎక్కడ మనసు పాడు చేసుకుంటావోనని భయంగా ఉందే. పిచ్చి బావా అంటూ అర్జున్ తలని ఢీకొట్టి, నేను కలిసింది ఎవరితోనో కాదు బావా, నా బావతో అయినప్పుడు ఇక నేనెందుకు బాధపడతాను అంటుంటే అర్జున్ మనసులో, నీ అంతకు నువ్వుగా నాకు దగ్గరయ్యావని తెలిస్తే నువ్వు గిల్టీగా ఫీల్ అవుతావేమోనని భయంగా ఉందే అనుకున్నాడు. ఇందుకోసం బాధపడుతున్నావా బావా? అయితే అస్సలు ఫీల్ అవ్వకు, ఎందుకంటే మన మధ్య ఏం జరిగిందో నాకు తెలియకపోయినా పర్లేదు, మన మధ్య జరిగిన దానికి సాక్ష్యం కూడా నా కడుపులో ఉంది అంటూ తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని చెప్తుంటే నవ్వుతూ తన పొట్ట మీద కిస్ చేసి, లవ్ యూ అమ్ము, లవ్ యూ సో మచ్ అంటుంటే, లవ్ యూ టూ బావా అంటూ అర్జున్ తలని గుండెలకు అదుముకొని, ఇక పద, నీకోసం పన్నీర్ కర్రీ చేశాను, టేస్ట్ చేద్దు గాని. అబ్బా అబ్బా ఇప్పుడేం వద్దే, కాసేపు బయటికి వెళ్దాం పదా. ఇప్పుడా? అవును, ఇంతకీ అంజలి ఏది కనపడట్లేదు? తనెవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది బావా. సరే పదా, మనం బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. అబ్బా మళ్ళీ రెడీ అవ్వాలా? నవ్వుతూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి, నువ్వు రెడీ అవ్వకు, నేను నిన్ను రెడీ చేస్తాను అంటూనే వాష్రూంలోకి తీసుకెళ్తుంటే, అమ్మో మళ్ళీనా, వద్దు బావా అంటూ కాళ్ళు 2 ఆడిస్తూ కొట్టుకుంటుంటే, ఏం పర్వాలేదు, నువ్వు ఈ మధ్య చాలా అలసిపోతున్నావు, ఇక నుండి నీ పనులన్నీ నేనే చేస్తాను అంటుంటే నవ్వుతూ తన మెడ చుట్టూ చేతులేసి అర్జున్ పెదవులందుకుంది అమృత. అమృతకి నెలలు నిండుతుండడంతో ఆ బిడ్డ బయటికి వస్తే ఈ ఆస్తి మొత్తం ఆ బిడ్డకే చెందుతుందని, దాన్ని ఎలా నాశనం చేయాలో అర్థం కాక తర్జన భర్జన పడుతున్న చలపతికి ప్రవీణ్కి వేడివేడిగా టీ ఇచ్చి పనిలో పనిగా చలపతికి కూడా టీ తీసుకొచ్చింది స్వర్ణ. మామయ్య గారు, మీకోసం టీ తీసుకొచ్చాను, తాగండి అంటుంటే అప్పటికే అమృత తన కోడలయ్యుంటే ఆస్తంతా తనకే దక్కేదని బాధపడుతున్న చలపతికి స్వర్ణను చూడగానే కోపం నశానానికి అంటడంతో కోపంగా ఆ టీ కప్పును విసిరి కొట్టాడు.
ఆ శబ్దానికి ఎక్కడో పెరటి వాకిట్లో ఉన్న ప్రవీణ్, భాగ్యం ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. స్వర్ణ దగ్గరికి ఇప్పట్లో వెళ్ళొద్దని అర్జున్ వార్నింగ్ ఇవ్వడంతో 2 నెలల తర్వాత స్వర్ణ దగ్గరికి వచ్చిన జయ కాళ్ల ముందు చలపతి విసిరేసిన గ్లాస్ పడింది. అటువైపు ఎవరూ చూడకపోవడంతో జయ వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియలేదు. చలపతి వైపు భయం నిండిన కళ్ళతో చూసింది స్వర్ణ. ఎవరే నీకు మావయ్య? నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని, నా కళ్ళ ముందుకు రావద్దని. అసలే పిచ్చి మేళానివి. నువ్వే ముహూర్తంలో నా ఇంట్లో అడుగు పెట్టావో కానీ అనుకున్న పని ఒక్కటి పూర్తయి చావట్లేదు అంటుంటే కన్నీళ్లతో చలపతి వైపు, ప్రవీణ్ వైపు చూస్తుండిపోయింది స్వర్ణ. చలపతి స్వర్ణనలా అంటుంటే తండ్రిని ఎదిరించలేని నిస్సహాయత్వం ప్రవీణ్ది. కూతుర్ని అన్ని మాటలు అంటుంటే అప్పటికే నిప్పులు చెరుగుతున్న జయ కళ్ళు ఇక ఆగకల్లేక, ఏమయ్యో పెద్ద మనిషి, నా కూతుర్ని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, జాగ్రత్త అంది. ఏం చేస్తావమ్మా, పెద్ద దిగొచ్చింది. అయినా నేనన్న దాంట్లో తప్పేముంది? నీ పిచ్చి కూతురు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి నాకు దరిద్రం దాపరించింది అంటుంటే ఒకప్పుడు అమృత విషయంలో తనన్న అవే మాటలు ఇప్పుడు తన కూతురి విషయంలో వింటుంటే భరించడం కష్టంగా ఉంది జయకి. ఏ ముహూర్తంలో నా కొడుకు నీ కూతుర్ని పాడు చేశాడో గాని మా ఇంట్లో దరిద్రలక్ష్మి దాపరించినట్లుంది. రే చలపతి, నా కూతుర్ని ఇంకో మాట అన్నావంటే నిన్ను చంపి పడేస్తాను, జాగ్రత్త. ఒక్కటి కాదు 100 అంటాను. అంత పౌరుషం ఉంటే ముందు నీ కూతుర్ని తీసుకుని నా ఇంట్లో నుండి బయటికి నడువు అంటుంటే భాగ్యం కలిగించుకొని ఇంటి కోడల్ని పట్టుకొని, ఏంటండి ఆ మాటలు? ఎవరే కోడలు? దీన్ని కోడలుగా మీరంతా అనుకున్నారేమో కానీ నేను పొరపాటున కూడా అనుకోను. అర్జున్ గాడు పోలీసులంటే నన్ను భయపెట్టకపోతే దీన్నెప్పుడో ఇంట్లో నుండి గెంటేసేవాణ్ణి. నీ ముష్టి కొంపలో ఇక నా కూతుర్ని ఒక్క క్షణం కూడా ఉంచను. నీ సంగతేంటో పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాను. స్వర్ణ, పదవే వెళ్దాం. ఇలాంటి ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అంటూ స్వర్ణ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే భాగ్యం కలిగించుకొని, జయ, స్వర్ణని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. నీ మొగిటితో అన్ని మాటలు అనిపించుకున్నాక నా కూతురు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటూ తీసుకెళ్తుంది. జయ చేతిని పక్కకు తీసేస్తూ కన్నీళ్లతో, నేనెక్కడికి రానమ్మా, ఇదే నా ఇల్లు అంటుంటే బాధగా, ఏదే నీ ఇల్లు? ఆ పెద్ద మనిషి అన్ని మాటలు అంటుంటే దిక్కు ముక్కు లేని దానిలా ఈ మాటలన్నీ పడుతూ ఉంటావా? అదంతా వదిలేయమ్మా, నేనెక్కడికి రాను. ఇక్కడ ఎవరున్నారని ఉంటావు? ఎవరున్నారు అంటావేంటమ్మా? నాకు పెళ్ళయింది, నా భర్త ఇక్కడే ఉన్నాడు. భర్త? వాడి బాబు నిన్నన్ని మాటలు అంటుంటే నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేనివాడు నిన్నే రకంగా చూసుకుంటాడో అర్థం కావట్లేదా? అలాంటి మొగుడు లేకపోయినా పర్వాలేదు, జీవితాంతం కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే తల్లిదండ్రులం ఉన్నాం. పద వెళ్దాం. గట్టిగా, అమ్మా, ఇంకోసారి ప్రవీణ్ని ఏమన్నా అన్నావంటే బాగోదు చెప్తున్నా. ఇది నా ఇల్లు. మావయ్య పెద్దవారు, కోపంతో ఏదో ఒక మాట అన్నాడని నాకు వచ్చే నష్టమేం లేదు. నువ్వు బయలుదేరు అని గట్టిగా చెప్పింది స్వర్ణ. అంటే వీళ్ళు చీ అన్నా చా అన్నా ఇలానే మాటలు పడుతూ ఇక్కడే ఉంటావా? ప్రవీణ్ వైపు కన్నీళ్లతో చూస్తూ, కట్టుకున్నాక తప్పదు కదమ్మా. అంత కర్మ నీకేంటే? ఇలాంటి చేతకాని మొగుడు నీకొద్దు, నా మాట విను. కోపంగా, అమ్మా, ఇంకోసారి మా ఆయన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే అమ్మవని కూడా చూడను, జాగ్రత్త. నేనెక్కడికి రాను, చావైనా బతుకైనా ఇక్కడే అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది స్వర్ణ. వెళ్తున్న తన వైపే కన్నీళ్లతో చూస్తుండిపోయింది జయ.